ఆ, ఆ, అది నేను జైల్లో ఉన్నట్టు నా కొడుక్కి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. నువ్వు కూడా చెప్పొద్దు. ఈ మాట ఎవరితో చెప్పనని అమ్మవారి పాదాల దగ్గర పెట్టిన ఈ తాంబూలం మీద ఒట్టేసి చెప్పు. అమ్మ అనగానే మీ అమ్మ అనుకున్నారా? మరి ఇంకే అమ్మ ఇస్తుంది శివ నీకు? మిమ్మల్ని కన్న అమ్మ కాదమ్మా శ్రీవల్లి. అమ్మలగన్న అమ్మ అమ్మోరు తల్లి ఇచ్చింది అంటున్నాను. అమ్మ దగ్గరికి వెళ్ళావా శివ? మాట్లాడవేంటి శివ? అమ్మవారి గుడికి వెళ్ళావా ఏంటి అని అన్నయ్య అడుగుతున్నాడు. అవునవును, నా నుదుటిన బొట్టు కూడా ఉంది కదా. ఉందిలే వదినా. గుడికి వెళ్ళానని చెప్తే చాలు వదినా, బొట్లు అవి చూపించాల్సిన అవసరం లేదు. ఏం చెప్తాడు? అది రమ్మనడం, అన్నయ్య వెళ్ళడం, మా అన్నయ్యని మీ అన్నయ్య వాళ్ళు అవమానించడం ఎప్పుడో జరిగిపోయింది. ఏమైంది? ఎందుకే? కాసేపు ప్రశాంతంగా ఉండనివ్వరా? ఇప్పుడే కదా శివ వచ్చింది. ఎప్పుడొస్తే ఏంటంట? ఏం జరిగిందో చెప్పండి బావా. నేను చెప్తాను. ఒక ఆడపిల్ల జీవితంలో సమస్యలు అడ్డంకులు వస్తే మీకు ఆనందం అనుకుంటా. గంగ చెల్లెలు ఇక్కడ ఉండడం కాదు దేవా, నీ చెల్లెలు కూడా అక్కడ ఉందనేసి మర్చిపోయి మీరు ప్రవర్తిస్తున్నారు. వీళ్ళు టార్చర్ చేసినట్టుగా బావైతే శివని టార్చర్ పెట్టలేదు కదమ్మా, అదే వీళ్ళ ధైర్యం. అయినా సరే మీ అన్నయ్య దేనికి వెనుకాడ్డే. అప్పు చేసేనా సరే సీమంతం జరిపిస్తాడు, అంతేకాని మాట పోగొట్టుకునే రకం కాదు. అవును, అప్పులు చేస్తాడు కానీ తీర్చలేడు. మళ్ళీ వాళ్ళ అమ్మ ఎక్కడ ఏ పని చేసి తీరుతుందో ఏందో. మావయ్య, నా అన్నేం అనకముందే నువ్వే ఏదేదో ఊహించుకుంటే ఎలా నాగవల్లి? మా అమ్మ జోలికొస్తే మాత్రం మర్యాదగా ఉండదు చెప్తున్నాను. నానా నువ్వు పద. నేను ఇక్కడ టాపిక్ నుంచుంటే తానే వచ్చేసి నువ్వు పాపివి అన్నట్టుగా మాట్లాడితే నా కోపం రాదా? అమ్మా మీరు వెళ్ళి పడుకోండి, వీళ్ళతో ఎందుకు గొడవ? వెళ్ళండి. పదనాగవల్లి. ఆ గంగా రేపు వచ్చే వారం సీమంతం చెయ్యాలని ఇంట్లో పచారులు చేసుకుంటూ ఆలోచించడం కాదు, అసలు ఆ ఇల్లు వాళ్ళకి లేకుండా చేస్తానా బోడా. ఎలా నాన్నా? ఇదిరా బోడా నా ప్లాన్. నువ్వు సూపర్ నాన్నోయ్.
బావా ఇప్పుడు మీరు క్లీన్ చేసే ప్రోగ్రాంలు పెట్టుకుంటే నేను ఈరోజు డ్యూటీకి వెళ్ళినట్టే. అలాంటప్పుడు స్నానం చేయక ముందే వచ్చి దీన్ని శుభ్రంగా తొడవచ్చు కదా. ఇలాంటి బళ్ళని కాదు కానీ నీ ఒళ్ళుని తోమలా చెప్పు. మిలమిలా వెండి పళ్ళెం మెరిసేలాగా తోముతాను. నీకు అంత టాలెంట్ ఉంటే అంట్లు తోమాల్సింది. కనీసం అవైనా బాగుంటాయి. హా? ఏమైనా అంటే నాకింటి పని రాదు అంటావు. ఒంటి పనే బాగా వచ్చని నువ్వే చెప్తున్నావు కదా. చిన్నప్పుడు చెరువులో గేదెలు తోమేదానివి కదా. ఆ, చిన్నప్పుడంటే తెలియకుండా ఎన్నో చేస్తాం. కానీ నేను మాత్రం పెద్దయ్యాక తెలిసి తప్పు చేశాను. ఏంటది? నిన్ను పెళ్లి చేసుకోవడం. ఆ, ఆ, ఇదిగో ఇలా అంటే నేను ఉడుక్కుంటాను చెప్తున్నాను. సర్లే గాని శ్రీవల్లిని కుముదవల్లిని పిలు, స్కూల్ దగ్గర దిగబెడతాను. అలా అయితే నేను హాఫ్ డే లీవ్ పెట్టాలి. ఎందుకు? వాళ్ళెక్కడ రెడీ అయ్యారు, ఇంకా హడావిడి పడుతూనే ఉన్నారు. ముందు నన్ను ఆ స్టేషన్లో దిగబెట్టు. పెండింగ్ కేసులు చాలా ఉన్నాయి. వాళ్ళు కూడా వస్తారేమో. లేదు బావా, నాకు టైం అవుతుంది. సరే పద దిగబెడతాను.